ప్రధాని మోదీ ఇంట్లో కీలక భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు పాల్గొంటున్నారు. మీటింగ్ లో అటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటున్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ఉన్నారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ ఉన్నారు. కాల్పుల విరమణ జరిగి 18 గంటలు దాటిన పాక్ తో యుద్ధం పైన ప్రధాని మోదీ స్పందించలేదు. అయితే మోదీ మౌనం వెనుక కారణం ఏంటి? మోదీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అటువైపు నుంచి అమెరికా అధ్యక్షుడైన కనీసం సీజ్ ఫైర్ విషయంలో మాట్లాడకొచ్చారు. కానీ మన దేశ ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు కారణం ఏంటనే దానిపైన ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. భారత్ ను ఓడించామని పాక్ ప్రధాని లాంటి వాళ్ళు కౌంటర్ ఇస్తే మన నేతలు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. చేతులతోనే సమాధానం చెప్తారనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. సో మోదీ నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. అసలు మోడీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇంత ఉన్నట్టుండి ఒక్కసారిగా సీజ్ ఫైర్, ఉదయాన్నే మేము రిటిలియేట్ చేస్తాం, ఎదురుదాడి చేస్తామని చెప్పి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి చాలా పెద్ద ఎత్తున భారత ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చారు. కానీ అంతలోనే ఏం జరిగింది? సాయంత్రానికల్లా ఎందుకు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది? డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ తో సైలెంట్ అయిపోయారు. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు? సైలెంట్ గా ఏదైనా నిగ్గు తేల్చే అవకాశం ఉందా? సైలెంట్ గా పని కానిస్తారా? లేదంటే ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి రేపుతోంది. ప్రధాని మోదీ ఏదైనా ప్లాన్ బితో ఉన్నారా? సీజ్ ఫైర్ ని అంత ఈజీగా బ్రేక్ చేయవచ్చా? సీజ్ ఫైర్ ఎన్ని రోజుల పాటు కొనసాగబోతోంది? పాకిస్తాన్ తో మనకు ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుంది? పాక్ ప్రధాని ఏమో భారత్ పైన ఘన విజయం సాధించాను, రఫేల్ యుద్ధ విమానాలను ఢీ కొట్టామంటున్నాడు. ఇంకొక మంత్రి ఏమో గుస్కే మారే అంటున్నాడు. ఇంకొకడేమో 130 అణుబాంబులు ఉన్నాయంటున్నాడు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుండగా ప్రధాని మోదీ ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఏదైనా ప్లాన్ బితో ఉన్నారా? ఏదైనా సడన్ గా మరొక బిగ్ బాంబ్ పేల్చబోతున్నారా? ఒక బిగ్గెస్ట్ న్యూస్ తో రాబోతున్నారా? ఇలా అన్ని రకాలుగా అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికైతే కీలక భేటీ జరుగుతోంది. 18 గంటలు అయిపోయినా కూడా ఇంకా మోడీ స్పందించకపోవడం పైన రాజకీయంగా కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ కూడా ఓ కామెంట్ చేశారు. ట్రంప్, మనం దేశం ఎక్కడి నుంచి ఆయిల్ కొనాలనేది ట్రంపే డిసైడ్ చేయాలి. మన దేశం ఎంతలా టారిఫ్ ఇంపోజ్ చేయాలనేది ట్రంపే డిసైడ్ చేయాలి. మన దేశం ఏం తినాలన్న ట్రంపే డిసైడ్ చేయాలి. ప్రతిదీ ట్రంపే డిసైడ్ చేయాలంటే మోదీ ఏకంగా ట్రంప్కి సరెండర్ అయిపోయారా అంటూ కూడా ఏకంగా సొంత పార్టీ ఎంపీలే కామెంట్ చేస్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు.